లాస్ట్ టైము ప్రతాప్ అన్న దగ్గర కూర్చోబెడతాంట్రా, జగన్ వస్తున్నారు ఆయన చేత కండు వేపిస్తాను వచ్చారా అన్నాడు. అప్పుడు సుధాకర్ అన్నకి నేను ఒక్కడిని అయిపోయాను అన్నాడు. లేకపోతే నాకు కూడా పొజిషన్ ఎంతకాలం ఉన్నా అదే పొజిషన్ అయిపోతుంది మాకు. అంతే. అందువల్ల ఇప్పుడు మీ నాయకుడే చెప్పాడు కదా, మనం ఒక పదవికి మోద్దాం అని చెప్తున్నారు కదా ఇంకో 15 సంవత్సరాలు. లేదన్న, ఆల్రెడీ ప్రాబ్లం ఏంటంటే ఈ బాలినేని శ్రీనివాస్ అన్న స్ట్రక్చర్ మార్చి వైసీపీ వాళ్ళందరూ చేర్చి రేపు టీడీపీ దగ్గర నుంచి 80 సీట్లు అడిగనే దాన్ని స్కెచ్ తిరుగుతుంది ఇప్పుడు ఇంటర్నల్. అది పరిస్థితి. వాళ్ళెవ్వరు ఈయన తీసుకోడు, అడగడు. హ్యాపీగా నెలకి ఫిక్స్డ్ అమౌంట్ వచ్చేస్తుంది, ఎత్తుకొచ్చి బెంగళూరు మా పక్కనే పెడుతున్నాడు అంతా నేనుండే కాడే. కళ్యాణ్ గారా? పవన్. అదే అదే పవన్ కళ్యాణ్ మా ఇంటి పక్కనే పెడు అతని కాడే పెడుతున్నాడు. అబ్బో మొత్తం. చిరంజీవి మొన్న వచ్చి 2 days ఉండిపోయాడు వాళ్ళింట్లో, అర్థమైందా? కానీ వీడు దొంగ నా కొడుకు అని తెలుసు కదా, ఆ దొంగ నా కొడుకే. ఇప్పుడు మా నాయకుల్లో కార్యకర్తల్లో ఒకటే బాధ, అన్నదమ్ములు ఇద్దరు చిరవ పదవి తీసుకున్నారు, పార్టీని మోసిన వాళ్ళని గాలికి వదిలేశారు, టీడీపీ వాళ్ళు భుజాలు మేము అంటున్నారు. అంతే.